గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి అంటే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్ వేయడం ఏంటి కళ్యాణి గారు అని అంటే కరెక్టే. నేను వచ్చినప్పుడు నా వెనక ఎవరు లేరు, నాకు బ్యాక్ బోన్ ఎవరు లేరు. నేను వచ్చినప్పుడు నన్ను విజయనగరం నుంచి విచిత్రంగా వచ్చాను. నేను ఎట్లా అంటే నేను సింగర్ అవుదాం అనుకున్నాను. అక్కడ నేను పాటలు పాడుతున్నప్పుడే చూసిన ఒక వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్ అంటారు. అవును, పేర్లు చెప్పను నేను. సో ఓ జర్నలిస్ట్ చూసి ఆయన నన్ను నువ్వు ఇక్కడ కన్నా అక్కడే ఉండాలి హైదరాబాద్లో అని చెప్పి వాళ్ళ బావగారికి చెప్పి ఆయనకి చెప్పి ఇలా ఒక అమ్మాయి బాగుంది. అప్పుడు నేను చాలా బాగుండేదని. సో అప్పుడు సన్నగా స్లిమ్గా హీరోయిన్ మెటీరియల్లా ఉండేదాన్ని. సో చూసిన వాళ్ళు నాకు పెద్ద లైన్ ఫాలోయింగే ఇప్పటికీ ఉంది అప్పటికీ ఉంది, అది వదిలే కానీ. సో అప్పుడు బాగా చిన్నప్పుడు ఉండే ఇది వేరుంటుంది కదా, వాళ్ళందరూ భలే పాడుతుంది ఈ అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, యాంకరింగ్ చేస్తుంది అని అట్లా టైంలో ఆయన అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నాకు 16 years ఉన్నప్పుడు ఒక ఆయన అడిగారు నాటకాలు, ఆయన మా విజయనగరంలో. కానీ అమ్మో విజయనగరం నుంచి హైదరాబాద్ ఎవరు లేరు తెలియదు, మేము రావనేసాం. మా నాన్నగారు కూడా పంపించిన వేశారు. సో నేను అప్పుడే 16 సంవత్సరాలు అప్పుడు రాలేకపోయాను. కొంచెం 18, 19 వచ్చినప్పుడు ఈయన వచ్చాడు. ఈయన వచ్చి అడిగారు నన్ను, నాకు 20 ఉంటాయి, 18, 19, 20 వచ్చింది అప్పటికి. సో అడిగారు. అప్పుడు కూడా కొంచెం అటు ఇటు అయింది. అయిన తర్వాత ఇంకా 21 పడుతున్నాయి. అప్పుడు ఈయన వచ్చి అడిగారు అనమాట, రావాలి మీరు, మంచి క్యారెక్టర్ ఉందంట. అంటే ఒకసారి వెళ్ళు, మా మామయ్య మా అత్త అందరూ అన్నారు, వెళ్ళు, అమ్మ నాన్నలు కూడా, నచ్చకపోతే వెనక్కి వచ్చే మన హరికథలు ఉన్నాయి. అప్పటికి నేను కరాటే టీచర్ని గురుకుల పాఠశాలలో, నేను బ్లాక్ బెల్ట్ కదా, నేను నేషనల్ 4 times గోల్డ్ మెడల్స్ వచ్చాయి అప్పటికి నాకు. సో కరాటే గురుకుల పాఠశాలలో నెల్లిమర్ల అనే ఊరు దగ్గర, నీకు తెలిసి ఉంటుంది నెల్లిమర్ల, ఆ ఊర్లో నేను గురుకుల పాఠశాల 200 మంది అమ్మాయిలకి క్లాసెస్ చెప్పేదాన్ని కరాటే. సో నేను వెళ్తుండేదాన్ని. సో క్లాసెస్ బయట కూడా చాలా చెప్తున్నాను, బాగానే డబ్బులు నెలకి 100 రూపాయలు కట్టిన వాళ్ళు మాకు బాగానే వచ్చేది. నాకు ఒక అప్పట్లో 5-6 వేలు సంపాదించేది ఊళ్ళో బాగా. ఎందుకంటే నాకు బండి కూడా నేను కొనుక్కున్నాను. అంటే చెప్తున్నాను బాగా, నేను కరాటే టీచర్ని కదా, 200 మంది చెప్తున్నాము, అందులో మా మాస్టర్కి ఇచ్చేసిన కొంచెం నాకు వచ్చేది. నెక్స్ట్ హరికథ ఆర్కెస్ట్రా పాటలు పాడేదాన్ని సినిమాలు, నేను రోషన్ లాల్ ఆర్కెస్ట్రా అవన్నీ పాడేదాన్ని. సో నాకు డబ్బులు నేను ఎర్న్ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఎర్న్ చేస్తున్నాను. నాకు చేతిలో డబ్బులు ఉన్నాయి. నాన్నగారికి నేను ఎప్పుడూ చన్నీళ్ళు వేణీళ్ళగా నేను ఒక 13 years, నాకు 13 years ఉన్నప్పటి నుంచి నాన్నగారికి నేను ఎర్నింగ్స్ చేసి ఇస్తున్నాను హరికథ చెప్తున్నాను కదా. అప్పటి నుంచి నాన్నకి నేను పెద్ద కూతురు కాదు, కొడుకులాగే అలా ఉండేదాన్ని. కాబట్టి నేను ఎప్పుడైతే అందొచ్చినా బాగానే సెట్ అవుతున్నాం. సో అప్పులు తీరుతున్నాయి, నెల కట్టుకున్నాం. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ప్రోగ్రామ్స్ నాకు వచ్చాయి. ఈ అక్షర విజయం అలాంటిది హరికథలు పథకాల మీద చెప్పడం, అది కూడా నేను సెలెక్ట్ అయ్యాను. గవర్నమెంట్ నెలకి 4500 ఇచ్చేవారు, 8 ప్రోగ్రామ్స్ ఎన్నో చేసేవాళ్ళు. నాన్నగారికి నాకు ఇద్దరికి వస్తే 9000 వచ్చేది. అప్పుడు బోల్డ్ డబ్బులు అవి 9000 అంటే. సో ఆ టైంలో నేను చాలా అన్ని విధాలుగా సెట్ అయ్యాను. సో అప్పుడు కొంచెం డబ్బులు బాగానే ఉన్నాయి కదా, ఎందుకు అక్కడికి అన్నట్టు అన్నారు. అంటే వస్తున్నాయి కదా, ఇప్పుడిప్పుడు సెట్ అవుతున్నాం కదమ్మా అంటే, కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి కొన్ని. కానీ నాకు కూడా అమ్మ కొంచెం ఫోన్లో సినిమాల్లో ఎందుకు అడిగారు ఆయన, చూద్దాం. నాకు జాతకంలో చెప్పారు మీ అమ్మ ఇండస్ట్రీకి వెళ్తుంది. నేనేంటి విజయనగరంలో పుట్టాను, నేను అక్కడ హైదరాబాద్ వెళ్ళి చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారు, బ్రహ్మానంద గారి సినిమాలు అన్నీ మాకు శుక్రవారం కమ్యూనిటీ హాల్ దగ్గర వేస్తే ఇలా చూసేవాళ్ళం మేము. చిత్రలహరి అవన్నీ కుర్చీలు వేసుకొని కొట్టుకొని కూర్చునేవాళ్ళం. చిత్రలహరికి చైర్ వేసుకొని మేమందరం ముందే ఆక్యుపై చేసుకుని ఫ్రంట్ రోలో మాకు టీవీ కనిపించాలి. టీవీ పెట్టేవారు, 1 India టీవీ డోర్లది చిన్నప్పుడు. సో అవన్నీ చూడడానికి మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కదా ఆ టైంలో. సో పక్కింట్లో చూసేవాళ్ళం, లేకపోతే కమ్యూనిటీ హాల్ దగ్గర రోజు చిత్రలహరి శుక్రవారం ఇప్పుడు వస్తుంది సాయంత్రం, ఆ టైంలో చూసేవాళ్ళం. ఈ హనుమాను లేకపోతే మహాభారతం అన్నీ వచ్చేవి, చూసేవాళ్ళం అన్నమాట. జంగిల్ బుక్ అని ఇలాంటివి. సో ఆ టైంలో నేను వెళ్ళి చూసినప్పుడు కూడా మా వాళ్ళందరికీ ఏంటంటే, సరే వీళ్ళందరూ ఇక్కడ చూడడమే మనకు అలవాటు, వాళ్ళని ఎదురుగా చూస్తే ఎలా ఉంటుందని ఒక ఫీల్ ఉండేది నాకు ఆ ఫీల్ ఉండేది. సో సరే అయితే నేను కూడా వెళ్ళమంటున్నారు కదా, నేను ధైర్యం చేశాను. ఆల్రెడీ మన కరాటేకి ఎవరు అంటాడు, ఏమనంటే నేను పీకేద్దాం అని ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్లో నేను కూడా ధైర్యంగానే వచ్చాను. ఫస్ట్ టైం ఆయన తీసుకొని వచ్చారు ట్రైన్లో, వాళ్ళ బావగారు జర్నలిస్ట్, వాళ్ళ బావగారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. మధ్యాహ్నం ఏదో కొంచెం భోజనం చేశాను, వాళ్ళిద్దరు డిస్కషన్ అవుతుంది రూమ్లో, నేను బయట ఉన్నా. అందంగా ఉన్న అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వచ్చి గుదిబండలా పెట్టుకుంటారు, మీకు కూతుర్లు ఉంచుకొని ఇట్లా చేస్తే, ఆ పిల్ల ఏదైనా చేంజ్ చేస్తే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు అంటారు, అదే సహజంగా, అది మనం తప్పు పడ్డానికి లేదు, వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది. సో ఆయన కొంచెం వైఫ్కి గౌరవించి నాకు చెప్పారు, అమ్మ నేను వేరే దగ్గర పెడతా ఫ్రెండ్ ఇంట్లో, నువ్వు అక్కడ ఉండాలి, ఇక్కడ కష్టం అవుతుంది మన ఇంట్లో,
పిల్లలంతా వచ్చి చదువుకునే ఇది కదా, మనం అటు ఇటు లేటుగా వచ్చినా ఇక్కడ అవ్వదు, అదే ఏదో చెప్పాడు. సరే అంకుల్ అన్న. నన్ను తీసుకెళ్ళి ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మాట్లాడిచ్చాడు. ఆ పెద్ద ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ, ఆయన చూసి నేను బాబరే ఉన్నాడు, అయినా ఆ సినిమాలో వేరే ఉంటాడమ్మో అని ఆయన అనుకున్నాను. మాట్లాడాను. తర్వాత రెండు రోజులు అప్పుడు వర్షాలు వరదలు ఇక్కడ హైదరాబాద్లో కొట్టుకెళ్ళిపోతుంది. 2000 అప్పుడు ఎప్పుడు వరదలు వచ్చా అప్పుడే నేను వచ్చా. ఆగస్ట్ టైం అనుకుంటా, జూలై ఆగస్ట్ టైంలో. సో మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోతున్న టైంలో కార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి, నేను కూడా ఉన్నాను అక్కడే ఆ టైంలో. ఆయన నన్ను ముందు 2 రోజులు బాగానే మాట్లాడి 3వ రోజు నీకు నేను బాండ్ రాస్తావా 1 year అని అడిగాడు నన్ను. 1 year బాండ్ రాస్తే నీకు నేను నెలకి ఇంతని ఇస్తాను, నీ అప్పులు తీరిపోతే మీ అమ్మ వాళ్ళకని నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అన్నాడు. నేను అప్పుడు బాండ్ అనగానే ఇంటికి ఫోన్ చేసి పీపీ నెంబర్తో ఇంటికి ల్యాండ్లైన్ ఉండేది, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి చెప్తే నో బాండ్ గిన్నెలు రాయకూడదు, అమ్మో నువ్వు ఆడపిల్లవి ఏమవుతుందో తెలీదు, నువ్వు అక్కడ తెలియని ఊరికి వెళ్ళావు, అలాంటివి ఏం చేయకని మా మామయ్య ఒక ఆయన పంపించి తీసుకొచ్చేసి అని చెప్పి పంపించారు. ఆ టైం కూడా ఇవ్వట్లేదు, నువ్వు చెప్పకపోతే ఈరోజు వెళ్ళిపో నువ్వు అంటున్నాడు. రేపు ఉదయం వస్తారు అనేసి రేపు ఉదయం వచ్చేదాకా ఉంటానని చెప్పి మెల్లగా ఉండి రేపు ఉదయం రాగానే వర్షంలోనే తడుచుకుంటూ మేము వెళ్ళిపోయాం బయటికి. రాయము మేము బాగుండని, వెళ్ళిపోండి మరి ఖాళీ చేసిన రూమ్ అన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన ఆయన వదిలేసాడు, ఈయనే పంపించాడు. ఏం చేయాలి నేను? అప్పటికి ఆ 2-3 రోజుల్లో ఈయన చేసిన హెల్ప్ ఏమైనా ఉందంటే పద్మాలయ స్టూడియో చూపించాడు, రామానాయుడు స్టూడియో చూపించాడు, ఇక్కడే ఈ 2, సారథి స్టూడియో చూపించాడు. ఈ 3 స్టూడియోలు తీసుకు తిప్పాడు. నేను ఆ 3 స్టూడియోలకు వెళ్ళినప్పుడు పద్మాలయ స్టూడియోలో నిర్మల్ గారు ఏదో విజయ నిర్మల్ గారు ఏదో ఒక సీరియల్ చేస్తున్నారు జీకి, వినాయక విజయం లాంటిది ఏదో, అదొకటి. ప్లస్ ఈ అశోక్ కుమార్ గారు మహాకవి కాళిదాస్ దూరదర్శన్ చేస్తున్నారు, అందులో రాజనర్తకి క్యారెక్టర్ వెతుకుతున్నారు, అంటే సెకండ్ హీరోయిన్. శిల్ప గారు హీరోయిన్, ఆయన హీరో. నాగేశ్వరరావు గారు చేసిన మహాకవి కాళిదాస్ అదే నారదరేశ్వర అశోక్ కుమార్ గారు ఆయన. సో నేను వెళ్ళి 2 రోజులు వీళ్ళిద్దరు ముగ్గురిని కలిపాడు ఆయన. అమ్మాయి పనికి వస్తుందని ఆయనకి నమ్మకం, ఆయన నమ్మకం. నేను ఎలాగా నన్ను చూసి కూడా వాళ్ళు నాకు పాట పాడమంటే నేను వెంటనే తడుపుకోకుండా ఏ పాట కావాలండి ఎలాంటి పాట కావాలని పాట పాడిన వాళ్ళు అడిగినట్టు కాకుండా అన్ని ఏది అడిగితే పాడేస్తున్నాను. చాలా టాలెంటెడ్ ఉంది ఈమె అన్నారు. డైలాగ్ ఏది ఇస్తే చెప్పేస్తున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద డైలాగ్ చెప్తాం హరికథలో, మేము పెద్ద పెద్ద పాటలు పాడతాం. ఇదంతా డైలాగులు ఇంత మనకేం అనిపించలేదు అసలు, టఫాటఫా చెప్పేసాం. అప్పటికే మన నాటకాలు కొంచెం అనుభవాలు ఉన్నాయి, కొంచెం అన్ని విధాలు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాను కాబట్టి నాకు ఈజీ అయిపోయింది ఇవన్నీ. నాకేం పీనట్స్ లాగా అనిపించింది. సో వాళ్ళు వాళ్ళకి అందరికీ చెప్పలేరు కొంతమంది కదా, ఏమీ బాగా చెప్తుంది అన్ని విధాలుగానే. ఆయన నాకు డాన్స్ వచ్చా అని అడిగారు, చెప్తే చేసేస్తానండి అన్నాను. సరే అయితే నీకు ఎవరైనా డాన్స్ టీచర్ తెలుసానా? తెలుసండి, మా సీనియర్ ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ దూరదర్శన్లో, అలా ఆయన పని చేస్తారు, నా రామంతపూర్, ఆవిడని అడుగు, ఆవిడ కానీ ఓకే అంటే నీకు రాజనర్తకి క్యారెక్టర్ ఇస్తాను, నువ్వు డాన్స్ కూడా చేయాలన్నారు. సరేనండి అన్న అనేసి ఆవిడని ఒప్పించేశాను. ఈయన రాజనర్తకి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ 2-3 రోజుల్లో ఏంటి, నాకు 2-3 సినిమా చిన్న చిన్న మన క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేసేసారు. ఎవరు మన అప్పుడు గోవింద్ గారిని ఒక మేనేజర్ ఉండేవాడు, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు పద్మాలయలో. ఆయన కూడా నాకు క్యారెక్టర్ అది చేశాడు. కొన్ని చాలా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి, చాలా ట్రై చేశాను, దొరికే ఒకటండి. సో నాకు నమ్మకం వచ్చింది నా మీద, నాకు నేను చేయగలను, నాకు వస్తాయని. నేను అప్పుడు మా చుట్టాల, మా అక్క ఉంటుంది, మా మామయ్య భార్య, వాళ్ళకి తెలిసిన చుట్టాలు ఉంటే తార్నాకాలు, వాళ్ళకి చేసి ఫోన్ చేసి నాకు ప్లేస్ ఎక్కడైనా ఉండడానికి ఇప్పించండి, నేను ఇక్కడ నుంచి కష్టపడి ట్రై చేసుకుంటానంటే ఎక్కడ దొరకలేదు. తార్నాకాలు వాళ్ళకు చుట్టాలు వాళ్ళు ఉండేది. సో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలోనే, మనకు తెలిసిన ఉండాలి కదా ఒకళ్ళని, వాళ్ళ ఇంటి దగ్గరలో 600 రూమ్ రెంట్లో ఒక సింగిల్ రూమ్, చిన్న రూమ్, ఇందులో సగం ఉంటుంది. ఆ రూమ్లో నాకు రూమ్ ఇచ్చారు. ఆ 600 రూమ్కి తెల్లవారి లేచి ఇల్లంతా కల్లాపు జల్లి ముగ్గు పెట్టి అన్ని చేసి వెళ్ళాలి, నెలకు ఒకరు పెట్టాలి. ఫస్ట్ 10 రోజుల్లోనే నాకు నెలకు వాటా ఇచ్చేసారు. ఆ 10 రోజుల నుంచి నాకు ఉదయం 5 గంటలు లేచి కల్లాపేసి ముగ్గులేసి అన్ని చేసి 6 గంటలకు నేను స్టూడియోలో ఉండాలి. కష్టపడి అలాగే వచ్చి మొత్తం తిరిగాను. 1 year అయితే కష్టపడ్డాను నేను. ఆ 1 year తర్వాత నాకు కష్టపడాల్సిన అవసరం రాలే. సో నన్ను అలా తీసుకొచ్చి వదిలేసిన వాళ్ళ దగ్గర ఎదిరించి నేను ఒక్కదాన్ని, ఇప్పుడు నా మొహం చూపించే నన్నుతో మాట్లాడతారు వాళ్ళు కనిపిస్తే, కానీ వాళ్ళు ఏం చేశారని నాకు తీసుకొచ్చి వదిలేశారు. ఒక విధంగా చెప్పాలంటే వేరే ధైర్యం లేని అమ్మాయి అయితే వేరే విధంగా అవుతుంది. నేను అప్పుడు కూడా నా మనసు ఒప్పుకోలేదు కాబట్టి నేను రాయలేదు బాండు. నేను అట్లా తప్పులు చేసి బతకాలని నాకు లేదు. వాళ్ళు ఏం చెప్తారో కూడా నాకు తెలియదు, ఏమైనా చెప్పొచ్చు, నేను వెళ్ళలేదు. మీకు వచ్చే ఇండస్ట్రీలోని కమిట్మెంట్ ఇష్యూస్ ఎవరికైనా అడుగుతారండి. మనకి ఇష్టం ఉండాలి, మనం వెళ్ళాలి. మనకు వద్దు అనుకుంటే ఎవరు అడుగుతాడు? మనకు నచ్చితేనే కదా ఎవరైనా మనల్ని. ఇప్పుడు మీ అనుమతి లేకుండా ఎవరు ఏం చేయలేరు.
మీ అనుమతి ఉండాలి అవును. ఏది చేయాలన్నా. వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు చేస్తారు, నేను ఎప్పుడు తప్పించుకుంటాను. ఉమ్. నేను చెప్తాను, అసలు మీరు మూలన ముసలాడు కూడా చూస్తాడు, అది కామన్. మూలన ముసలాడు కూడా చూస్తాడు. దాన్ని మనం హ్యాండిల్ చేసుకున్న మన తాలూకు దీన్ని బట్టి ఉంటుంది. ఎస్ నేను చేస్తాను హ్యాండిల్, ఎట్లా